హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను అల్లం పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారనేది చూపిస్తున్నానండి. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూసేద్దామండి. ఓకే ఫ్రెండ్స్, అల్లం పులుసుకి మనకు ముందుగా అల్లం కావాలండి. చిన్న చిన్న పీసెస్గా అల్లం తీసుకున్నాను. పసుపు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, జీలకర్ర అండ్ కరివేపాకు వీటన్నిటిని కూడా మనం మిక్సీ జార్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అన్నీ వేసిన తర్వాత మనం వాటిని మిక్సీ పెట్టేయాలండి. సో నేనైతే ఇందులో మస్ట్ అండ్ షుడ్గా టమాటోస్ని అయితే అంటే సపరేట్గా మిక్సీ పెట్టానండి, ఇందులో చూపించలేదు మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ మనం వేస్తాం కదా, నీట్గా వాష్ చేసి అన్నీ వేస్తానండి. వీటిని ఇప్పుడు మనం మిక్సీ పెట్టేయాలండి. ఫ్రెండ్స్, ఒకప్పుడు మన పెద్దవాళ్ళు అయితే ఏం చేసేవారంటే పిల్లలకి వీక్లీ వన్స్ అయినా ఉగ్గది పెట్టేవారండి. బట్ ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే మాత్రం పిల్లలకి అటువంటివి ఏమీ పెట్టట్లేదు. ఓన్లీ మనం జలుబు చేసినా, దగ్గు చేసినా, కఫం పట్టినా వెంటనే తీసుకెళ్ళి హాస్పిటల్ చూపిస్తామండి. కానీ ఇలాంటివి కూడా మనం అల్లం పులుసు లాంటివి పెట్టారంటే పిల్లలకి చాలా మంచిదేనండి. ఇది కూడా కఫం అది పోతుంది. సో ఇప్పుడు నేనైతే మిక్సీ పెట్టేశాను కదండి, ఇప్పుడు మనం దాన్ని పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టడానికైతే నేనైతే ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసానండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే మనం వేస్తున్నామండి. ఇది వేసిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పెట్టి ఉంచుకున్న ఈ అల్లం రసాన్ని అయితే వేస్తానండి. సో నేను వీటితో పాటు నేను టమాటోస్ కూడా మిక్సీ పెట్టి ఉంచానని చెప్పాను కదండి, అది కూడా దీన్ని నేను వేసేస్తానండి అది కూడా. సో ఇది వేసిన తర్వాత సరిపడేంత, రుచికి సరిపడేంత మనం సాల్ట్ అండ్ కారం కూడా వేసుకోవాలి. ఇది బాగా దగ్గరికి కొంచెం బాగా దగ్గరికి మగ్గే టైం చేసి మనం చింతపండు పులుసు కూడా వేయాలండి. చింతపండు అయితే మనం దగ్గరికి జ్యూస్లో చేసుకొని వేసేయాలండి. సో ఇవన్నీ వేసిన తర్వాత దాన్ని బాగా మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకొని తినేయచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. హెల్త్ పరంగా చాలా మంచిది అల్లం పులుసు. మనం వీక్లీ వన్స్ అని చేసుకోవచ్చు. ఇలా వర్షాలు పడే టైంలో అయితే ఇంకా ఖచ్చితంగా చేసుకోండి, ఎందుకంటే మనకి ఓవర్ హీట్ ఉండదు. నెక్స్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకైతే మంచిది ఆరోగ్యానికి. అంటే జలుబు, దగ్గు, కఫం పట్టే వాళ్ళకైతే ఇంకా ఇది పెట్టామంటే మనకి ఇది ఒగ్గుతో సమానమే. ఇంక ఇది కూడా చాలా మంచిగా మనకి మేలు చేస్తుంది. సో ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి, ఇలా ట్రై చేసుకోండి. వీక్లీ వన్స్ అయినా తినండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.